ఇది అమ్మ మెళ్ళవి. అలాగే పిన్ని. ఎందుకమ్మా తులసి ముస్తాబులన్నీ? అదేమిటక్క అలా అంటావు? నాకేమిటో సిగ్గుగా కూడా ఉంది. ఈ రోజు నీ జీవితంలో ఆనందించవలసిన అతి పవిత్రమైన రోజక్క. ఇన్నేళ్లుగా నువ్వు చేసిన పూజలన్నీ ఫలించిన రోజు. ఈ రోజు నువ్వు మంగళప్రదంగా మహాలక్ష్మిలా ఉండాలక్క. పద్మ, ఆ కుంకుమ ఇలావు. పార్వతి, 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 భర్త అనేవాడు భార్యా బిడ్డల బాధ్యతల్ని భరించవలసిన వాడు. కానీ విధి పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళనిగా చేసి వెళ్ళిపోయినందుకు నన్ను మన్నించు పార్వతి. ఏమండి, అన్యాయానికి పై చెయ్యి, అధర్మాన్ని గెలిపోయినప్పుడు ఏ మనిషి అయినా దెబ్బతినక తప్పదు. తప్పు మీది కాదుగా, మీరెందుకండి మన్నింపడగడం? పార్వతి, ఏమండి, చూపు లేని దాన్నైనా ఇన్నేళ్లు మీకోసం ఎదురు చూపులు చూశాను. ప్రతి ఉదయం మెళ్ళోని పసుపు తాడు కళ్ళు కద్దుకున్నప్పుడల్లా ఏనాటికైనా మీరు వస్తారని ఎదురు చూశాను. ఇంతకాలానికి ఆ దేవుడు దయ వల్ల, మన బాబు ప్రయత్నం వల్ల మిమ్మల్ని కలుసుకోగలిగాను. అమ్మా, ఏమండి, ఇదిగో ఇదే పని పాప. నాన్నా, ఎప్పుడో చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. పార్వతి, నిన్ను బిడ్డల్ని ఇలా కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందానికి నేను నోచుకోలేదు పార్వతి. నా నిజాయితీ రుజువయ్యే వరకు నేను మీకు దూరంగా ఉండక తప్పదు. చూడండి, మురళిని పెంచిన తల్లిగా అతని శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే మిమ్మల్ని నిర్దోషిగా బాబు నిరూపించి తీరుతాడు. అవునా? కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు దీవెనలు అందుకున్న నేను తప్పకుండా మిమ్మల్ని లోకం ముందు నిర్దోషిగా నిరూపించి తీరుతాను. నువ్వు నిరూపించిన రోజున చట్టం ఆయన సగౌరవంగా విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఆయన నేరస్తుడు, అరెస్ట్ చేయక తప్పదు. ఇన్స్పెక్టర్ రాము. రాము, మా నాన్నగారి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆయన ఉపకారం చేయడం తప్ప అపకారం తలపెట్టని మనిషి. ఆయన నిర్దోషి రాము. పద్మ, చట్టానికి సాక్ష్యాలు ఆధారాలే తప్ప ఆత్మీయుల ఆవేదనలు కావు. మీ నాన్నగారు నేరం చేయలేదని నిరూపించాలే తప్ప ఎంత బతిమాలినా లాభం లేదు. నా మాట కూడా నమ్మవా రాము? పద్మ, ప్రస్తుతం నేను నమ్మేది నా డ్యూటీని, నేను నమ్ముకున్నది నా వృత్తిని. ఐఎమ్ సారీ, ఆయన అరెస్ట్ చేయక తప్పదు. రాము, మురళి, నువ్వు తప్పుకో. బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన డ్యూటీని నెరవేర్చని. చట్టం పట్టుకున్నంత మాత్రాన మీ నాన్నగారికి ఏ ప్రమాదం లేదు. న్యాయాన్ని నమ్ముకున్న నువ్వు తప్పకుండా ఆయన కాపాడుతావు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆఫీసర్,